నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి అబ్జర్వర్ బాధ్యతాయుతంగా పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రతి కార్యకలాపాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి లోపాలు కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి హాజరై పలు సూచనలు చేశారు. ఎన్నికల విధానాలు, పోలింగ్ ప్రక్రియ, ఎలక్టరల్ రూల్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించడం వంటి అంశాలపై వివరించారు. అబ్జర్వర్ల బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరగడానికి మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రతి కార్యకలాపాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించి ఎలాంటి లోపాలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు తరలింపు అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీల్లో 50,000 నగదు, ఆపై విలువ ఉండే వస్తువులు తీసుకెళ్లకూడదని తనిఖీలు ముమ్మరం చేశారు. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల అధికారులు వాహనాలు తనిఖీ చేశారు. రహదారులపై వాహనాలు నిలిపి సోదాలు చేశారు. ఎన్నికల కోడ్ అమలు అవుతున్న సందర్భంగా ఎవరు కూడా మద్యం, ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరికితే జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమాలను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా డబ్బులు తీసుకొని పోయినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం నగదు తరలిస్తున్నట్లు అనుమానం వస్తే ఆ డబ్బును సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని తెలిపారు. అక్రమంగా డబ్బులు తరలిస్తే చట్ట ప్రకారం సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించే కార్యక్రమం పారదర్శకంగా కొనసాగుతోందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామన్నారు. ప్రతి దశలో ఎన్నికల సిబ్బంది సకాలంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ సోమవారం సందర్శించారు. ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును నిర్ణయించుకుంటున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సందర్భంగా ఆయన సంబంధిత ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిజంగా వీధి వ్యాపారులకు న్యాయం చేయాలనుకుంటే ముందుగా మడిగలు నిర్మించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ అథారిటీ లేకుండా అనధికారం మ్యాప్ చూపించి వ్యాపారులను ఆగం చేయవద్దన్నారు. నూతన మడిగలు పూర్తయ్యాకే వారిని తరలించాలని పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రైల్వే మంత్రితో అమృత్ పథకం ద్వారా కామారెడ్డి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నామని శనివారం ఎమ్మెల్యే రమణారెడ్డి చెప్పారని తెలిపారు. అయితే రైల్వే స్టేషన్ రోడ్డులో 40 ఏళ్లుగా దాదాపు 100 మడిగల్లో పలువురు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు. వాటిలో మున్సిపాలిటీకి పన్ను ద్వారా లక్షల్లో ఆదాయం వస్తోందన్నారు. అలాంటి వ్యాపారాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడం సరికాదన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం గంజ్ స్కూల్ వద్ద మున్సిపల్ స్థలాలలో మడిగలు నిర్మించి అక్కడ వ్యాపారులకు కేటాయిస్తామని ఎమ్మెల్యే చెప్పారన్నారు. అయితే వ్యాపారులకు మడిగలు కేటాయించడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. 2 నెలల్లో మడిగల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే చెప్పారని అది సాధ్యమేనా అని అనుమానం వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 6లో స్థలం స్వాధీనం చేసుకోవడానికి ఎమ్మెల్యేకు 2 ఏళ్లు పట్టిందని ఇప్పటికైనా స్వాధీనం చేసుకున్నందుకు సంతోషమన్నారు. సర్వే నంబర్ 6లో 12 మంది గుడిసెలు వేసుకొని ఉంటున్న బాధితులను ఖాళీ చేసే ముందు సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా చేయకపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగానైతే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ప్రజల యొక్క మన్ననలు ఏ విధంగా అయితే పొందుతుందో అది మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితమే నిదర్శనం. ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి ప్రతినిధులు అందరికీ గురించి ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తను స్వతహాగా రైల్వే స్టేషన్ కూడా విజిట్ చేసిన తదనంతరం అక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలోనే ప్రెస్ మిత్రుల ద్వారానే ఒక ప్రకటన కూడా చేశారు. ఏమనంటే ఆ రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి సుమారు ఒక 90 నుంచి 100 సెటర్లు ఉంటాయి, చిన్న రేకుల సెటర్లు ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఒక సుమారు 40 సంవత్సరాల నుంచి వీళ్ళు దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి కూడా మున్సిపల్ యొక్క ట్యాక్స్ కడుతున్నారు. వీళ్ళందరూ కూడా చెప్పుల షాపు, ఈ తాళాల షాపు, గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే షాపు, అదేవిధంగా అభివృద్ధికి కానీ కామారెడ్డి యొక్క ఉన్నతికి కానీ మేము ఎప్పుడు కూడా ముందుండి సహకరిస్తాము. ఇందులో ఎటువంటి ఆలోచన కానీ పునరాలోచన కానీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 90 మడిగలను మనం అక్కడ వేకెంట్ చేయించినాక ఎన్ని రోజులల్లా మన బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది? ఈ సుమారు ఎమ్మెల్యే గారు ఒక 2 నెలల్లో నేను బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పిండు. నాకు తెలిసి ఇప్పటి వరకు కామారెడ్డిలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, మొత్తం భారతదేశంలో కానీ 2 నెలల 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిన చరిత్ర అయితే లేదు. కొత్త టెక్నాలజీ ఏమన్నా ఉంటే మేము 100%. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ఆ సదుపాయాలు ICU, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్లో గల పట్టణ స్వర్ణకార సంఘం గౌరవ అధ్యక్షులు బ్రహ్మం గృహంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలాదారులు అయ్యప్ప చిత్రపటానికి ప్రత్యేకంగా అలంకరించి పడిపూజ చేశారు. 18 మెట్లను అలంకరించి దీపాలు వెలిగించారు. మాలాదారుల అయ్యప్ప నామస్మరణ సంకీర్తనతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్వాములు ప్రభాకర్, శేఖర్, శ్యామ్, సాయి, వంశీ, కళ్యాణ్, అభిసాగర్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై, అయ్యా
జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో వేడి పెరిగింది. గుప్త రాజకీయ కదలికలు, కోవట్టు కార్యకర్తల వ్యూహాలతో సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. బలం బలహీనతల సమాచార సేకరణ, రహస్య సమావేశాలు గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని గ్రామాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా హీటెక్కాయి. ప్రచార బాణాలు వెలుపల కనిపిస్తే గుప్త రాజకీయ కదలికలు లోపల అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు తామే అన్ని రకాలుగా అండగా ఉంటామని పైకి చెబుతున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మాత్రం లోపల మద్దతు కూడబెడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు బలం బలహీనతల కోసం తమకు చెందిన కొంతమంది కార్యకర్తలను ఇతర వర్గంలోకి చేర్పించి వారి సమాచారాన్ని రాబట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కోవట్టు కార్యకర్తలు గ్రామాల్లో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు. పగలు అభ్యర్థికి రాత్రి వేళ వాట్సాప్ కాల్, సీక్రెట్ మీటింగ్స్ ద్వారా ప్రత్యర్థుల వ్యూహాలకు బలం చేకూరుస్తున్నారని సమాచారం. సర్పంచ్ కు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా గ్రామాల్లో కుల సంఘాల నాయకులు, యువకులతో సమావేశమై వారికి కావాల్సిన ముడుపులు అందిస్తామని వారికి ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల్లో తమకు మద్దతు పలకడమే కాకుండా ఓట్లు వేయించాలని వారితో ప్రమాణాలు చేస్తున్నారు. మరికొందరు యువత, కుల సంఘాల కీలక సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా సమీకరణలు మార్చడం, ఓటర్లపై ప్రభావం చూపడం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.